సో వాళ్ళ చాప్టర్ వచ్చేసి మనకి కెమికల్ బాండింగ్ అనమాట. ఓకే, చాప్టర్ ఒకసారి రివైజ్ చేసి క్వశ్చన్ రివిజన్ అనేది చూస్తే కనుక బాగా మైండ్కి ఎక్కింది. ఓకే, ఇటు సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇటు సైడ్ నేను ఆన్సర్ చెప్తా ఉంటాను. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 4 ఐటమ్స్ ఆర్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉంది. ఓకే, సో ఓకే, సో ద ఎలిమెంట్ దట్ వుడ్ మోస్ట్లీ రెడీలీ ఫార్మ్ ఏ డయాటమిక్ మాలిక్యూల్ ఇస్. సో వీటిలో ఏది డయాటమిక్ మాలిక్యూల్ అనేది తొందరగా చేస్తుంది, ఓకే, అయ్యేటట్టు చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎల్ చూడండి 2p1. ఓకే, సో దాని ఆక్టేట్ కానీ దాని యొక్క మిగతా కాంపౌండ్స్ కానీ వాలెన్స్ ఎలక్ట్రాన్ 8 ఉండాలి. సో దానికి ఇంకా 7 కావాలి. ఓకే, 3s1కి ఇంకోటి కావాలి, కానీ ఆక్టేట్ పూర్తిగా కంప్లీట్ అవ్వదు. ఓకే, 2p2 ఆరు చూసుకుంటే కనుక సో దాంట్లో ఏంటంటే 2p2 ఉంది. ఓకే, ఇంకా 4 కావాలి ఆక్టేట్ పూర్తి కావడానికి. అదే కనుక ఎమ్ చూసుకుంటే కనుక ఆక్టేట్ పూర్తి కావడానికి ఒకటి చాలు. సో దాన్ని ఇంకో ఐటమ్ నుంచి తీసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ రెడీలో ఫామ్ చేసేది ఎమ్ అనమాట. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2. Two elements P and Q combine to form a compound. If P has 2 and Q has 6 electrons in their outermost shell, what will the formula of the compound formed? ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు పి ఏం చేసిందంటే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని ఓకే ఈ +2 ఫామ్ అయింది. అదే కనుక క్యూ చూసుకుంటే కనుక ఓకే దాని దగ్గర 2 ఉన్నాయి, దీని దగ్గర 6 ఉన్నాయి. ఓకే, సో ఇది 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఓకే సో Q-2 అనేది ఫామ్ చేస్తుంది. ఈ రెండు కంబైన్ అయితే మనకి PQ అనే స్ట్రక్చర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 3. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ నైట్రోజన్ మాలిక్యూల్. సో నైట్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కలగాలి. సో చూడండి, నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసింది. ఓకే, సో ఇక్కడ లోన్ పేరు. సో చూడండి, ఈ ట్రిపుల్ బాండ్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 6 ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. A pair of electrons present between two identical non-metals is shifted to one of the atoms is shared equally between them, undergoes addition reactions, has same spin. సో పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ బిట్వీన్ నాన్ మెటల్స్ అనమాట. ఓకే, ఏం జరుగుతుంది. సో ఇక్కడ షేరింగ్ అనమాట జరిగింది అనమాట, ఈక్వల్గా షేర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఆక్టేట్ రూల్ ఇస్ నాట్ ఫాలోడ్. సో వీటిలో దేంట్లో ఆక్టేట్ రూల్ అనేది ఫాలో కాదు. ఓకే, సో చూడండి స్ట్రక్చర్స్ కనుక చూస్తే కనుక సో ఇక్కడ లోన్ పేరు. ఓకే, సో నైట్రోజన్ కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉంటే నాకు ఆక్టేట్ పూర్తయింది. సో ఇక్కడ నైట్రోజన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ పైన 2, ఈ బాండ్ నుంచి 2, ఈ బాండ్ నుంచి 2, ఈ బాండ్ నుంచి 2. ఓకే, ఇక్కడ పూర్తయింది. ఓకే, అది CH4 చూసుకుంటే కనుక CH4. సో చూడండి, కార్బన్కి 4 బాండ్స్ ఉన్నాయి, ఒక్కొక్క బాండ్ నుంచి 2 ఎలక్ట్రాన్స్, సో 8 ఆక్టేట్ పూర్తయింది. ఓకే, అదే CO2 నుంచి చూడండి. ఓకే, CO2 నుంచి చూస్తే కూడా ఇక్కడ కూడా 4 ఉన్నాయి, 4 బాండ్స్ ఆక్టేట్ పూర్తయింది. అదే కనుక NO చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నైట్రోజన్కి వచ్చేసి మనకి ఆక్టేట్ పూర్తి అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ 4, ఆక్సిజన్కి అయితే ఆక్టేట్ పూర్తయింది, బట్ నైట్రోజన్కి మాత్రం ఆక్టేట్ అనేది పూర్తి కాలేదు. ఓకే, ఆడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఆప్షన్ డి అనేది మనకి ఆక్టేట్ పూర్తి కాదనమాట. ఓకే, 8 ఉండాల్సినవి దానికంటే ఎక్కువ ఉన్నాయి, ఆడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. In covalent bond formation, transfer of electrons takes place. Equal sharing of electrons between two atoms takes place. Electrons are shared by one atom only. Electrons are donated by one atom and shared by both atoms. సో వీటిలో కోవలెంట్ బాండ్ ఏం జరుగుతుంది. ఓకే, సో ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరిగింది అనమాట. ఓకే, బిట్వీన్ 2 atoms. సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 7. During a coordinate bond formation, one electron from an atom is transferred to other. One electron each is lost from both the atoms. A pair of electrons is contributed by one atom and shared by both the atoms. A pair of electrons is transferred to the other atom. సో ఇక్కడ చూస్తే కనుక కోఆర్డినేట్ ఆర్ డే 2 బాండ్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి షేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కంట్రిబ్యూటెడ్ బై వన్ ఐటమ్, ఇంకోటి టేక్ చేస్తుంది, తీసుకుంటుంది, ఒకటి డొనేటింగ్, ఇంకోటి యాక్సెప్టింగ్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 8.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ కంటైన్ కోవలెంట్ అండ్ కోఆర్డినేట్ బాండ్స్? ఓకే, వీటిలో ఈ కాంపౌండ్లో మనకి కోఆర్డినేట్ బాండ్స్ ఉంది. పాస్ చేసి ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, సో చూడండి. సో ఇక్కడ సల్ఫర్ చూస్తే H2SO4. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి కోవలెంట్ బాండ్, ఇది వచ్చేసి కోఆర్డినేట్ బాండ్. ఓకే, ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్కి షేర్ చేస్తుంది, డొనేట్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోన్ ద లూయిస్ డాట్ ఫార్ములా ఫర్ CO2? సో వీటిలో ఏది కరెక్ట్గా లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది షో చేసింది? ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అని రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అని నేను ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడ 4 అంటే ఇక్కడ 2, ఇక్కడ 2. ఓకే, సో ఇలా ఉండాలి స్ట్రక్చర్. సో ఈ డాట్స్ని బట్టి చెప్పొచ్చు మీరు. ఓకే, ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 10. How many and what types of bonds are present in NH4+? 4 covalent bonds, 3 covalent bonds and 1 ionic bond, 4 ionic bonds and 3 covalent bonds and 1 coordinate bond. సో ఇక్కడ NH4+ చూడండి. ఓకే, సో NH3 చూసుకుంటే కనుక మనకి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లోన్ పేర్ అనేది ఉంది. సో ఇప్పుడు H+ దీంట్లో ఎలక్ట్రాన్స్ ఏం లేదు, అది వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది జరిగింది. ఓకే, సో కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ చేసింది. సో అది ఎలా ఫామ్ చేసింది? Hతో ఇలా ఫామ్ చేసింది. ఓకే, సో ఇట్ ప్లస్. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, 3 covalent bonds, 1 coordinate bond. What is the formal charge on carbon atom in the following 2 structures? సో ఏం లేదు, జస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఒకటి చెప్తాను, CS. ఓకే, సో ఇక్కడ కట్ చేయండి. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉండాలి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 - 4 0. ఇది ఫార్మల్ ఛార్జ్, ఇక్కడ 0 ఫార్మల్ ఛార్జ్. ఓకే, సో దాని లెక్క కూడా కార్బన్కి కూడా కార్బన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇంకో దానికి కూడా 0నే. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ బి అనేది రైట్. ఓకే, సో అదే కాకుండా మనం ఇక్కడ ఆక్సిజన్స్ కనుక అడిగితే కనుక చూడండి, ఆక్సిజన్స్ అడిగాను కనుక వాటి ఫార్మల్ ఛార్జ్ అడిగితే సింగిల్ బాండ్ ఉన్నది -1, వీటి ఫార్మల్ ఛార్జ్ -1. డబుల్ బాండ్ ఉన్నది ఫార్మల్ ఛార్జ్ వచ్చేసి 0, ట్రిపుల్ బాండ్ ఉన్నది ఫార్మల్ ఛార్జ్ వచ్చేసి పాజిటివ్. ఓకే, what are the exemptions of the octet rule? The incomplete octet of central atom, an odd number of electrons on central atom, expanded octet of the central atom. All of this. సో చూడండి, సో ఆక్టెట్ రూల్లో ఏంటంటే సెంట్రల్ ఆటమ్ దగ్గర మనకి మస్ట్ హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, సో కొన్ని కాంపౌండ్స్లలో అబ్నార్మల్ అంటే ఇలా ఆక్టెట్ రూల్ ఫాలో కాకుండా వేరే లెక్క కూడా వర్క్ అవుతుంది. ఓకే, కొన్నిట్లో మోర్ దెన్ 8 ఉంటాం, కొన్నిట్లో 8 కంటే లెస్ దెన్ 8 ఉంటాం, లేకపోతే ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాం, ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, సో చూడండి, PCl5లో PCl5 కానీ PF5 కానీ ఓకే, వీటిలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అదే BCl3లో మనకి 6 ఎలక్ట్రాన్స్. ఇంకొన్ని స్ట్రక్చర్ ఏంటిది, మనకి NOలో ఆడ్ ఎలక్ట్రాన్స్ అని ఉంటాయి అన్నమాట. ఆడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వవు, బట్ స్టేబుల్ కాంపౌండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆల్ ఆఫ్ దిస్ టీ. ఓకే, ఇది ఆక్టెట్ కంటే ఎక్కువ తక్కువ, ఇది ఆడ్ ఎలక్ట్రాన్స్. క్వశ్చన్ నెంబర్ 13. Two elements X and Y combine to form a compound XY. Under what condition the bond formed between them will be ionic? If the difference in electronegativities of X and Y is 1.7, if the difference in electronegativities of X and Y is more than 1.7, if the difference in electronegativity of X and Y is less than 1.7, if both X and Y are highly electronegative. సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అనమాట. సో అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ 2 atoms అనేవి
సో మనకి మోర్ దెన్ 1.7 అనేది ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 14. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీషీస్ ద బాండ్ ఈస్ నాన్ డైరెక్షనల్? వీటిలో దేంట్లో నాన్ డైరెక్షనల్ బాండ్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ రుబేడియం సిఎల్. ఇక్కడ రుబేడియం యొక్క సైజ్ అనేది ఎక్కువ. ఓకే, సో బాటంలో ఉంటుంది కదా. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్ అనమాట. ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్. ఓకే, నాన్ డైరెక్షనల్ బాండ్స్ అనేది కలిగి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్, మిగతా అన్ని డైరెక్షనల్. క్వశ్చన్ నెంబర్ 15. Sodium chloride has crystalline structure made up of Na plus and Cl minus ion. Why does NaCl not conduct electricity in solid state? Solids do not conduct electricity. The ions of NaCl become mobile only in molten state and are not free to move in solid state. ఇది రైటే, ఏ రైటే, బి రైటే. The crystalline structure does not have ions. Wrong. When bond is formed between ions, they lose their charges. సో ఇక్కడ కండక్టివిటీ సంబంధించి చూస్తే కనుక, సో ఇక్కడ మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల అవి సాలిడ్ స్టేట్లో అయన్స్ అనేవి మూవ్ అవ్వవు. అదే కనుక మోల్టైన్ ఆర్ డిజాల్వ్డ్ స్టేట్లో మనకి మూవ్ అవ్వగలవు, అలాగే ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ చేయగలవు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసి మనకి వై డస్ NaCl నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్స్ అనే దానికి ఓకే రీజన్ అనేది, కరెక్ట్ రీజన్ అనేది మనకు కావాలి. ఓకే, సో ఎగ్జాక్ట్ రీజన్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 16. Which of the following elements forms predominantly covalent compounds as compared to other elements which form ionic compounds? Okay, వీటిలో ఏది డామినెంట్గా మనకి కోవలెంట్ కాంపౌండ్స్ అనేది ఫామ్ చేస్తుంది? సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. ఎందువల్లంటే స్మాలర్ ద సైజ్ ఆఫ్ క్యాటైన్. More predominantly forms covalent bonds. Okay, question number 17 చూద్దాం. The current order of decreasing bond lengths of CO and CO2 and CO3 minus 2 is. So current order of bond lengths అనమాట. ఓకే, సో ఇక్కడ బాండ్ ఆర్డర్ is inversely proportional to bond length. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 17 చూస్తే కనుక, సో చూడండి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. ఎందుకంటే బాండ్ ఆర్డర్ అనేది దీనికి రివర్స్లో ఉంటుంది. మనకి బాండ్ ఆర్డర్ చూసుకుంటే కనుక CO3 మైనస్ CO2 CO. ఓకే, బాండ్ ఆర్డర్ అనేది ఏ ఆర్డర్లో ఉంటుంది. ఓకే, సో బాండ్ లెంగ్త్ అనేది ఈ ఆర్డర్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 చూస్తే కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ బాండ్ లెంగ్త్ ఇన్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఆఫ్ కార్బన్ ఇస్. సో బాండ్ లెంగ్త్ అనేది అడిగారు అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక బాండ్ ఆర్డర్ అనేది ట్రిపుల్ బాండ్కి ఎక్కువ ఉండేది. ఓకే, సో మోర్ దెన్ డబుల్ బాండ్. సో దాని రివర్స్లో మనకి ట్రిపుల్ బాండ్కి చాలా తక్కువ ఉండాలి, సింగిల్ బాండ్కి ఎక్కువ ఉండాలి బాండ్ లెంత్ అనేది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి స్ట్రాంగెస్ట్ బాండ్? సో వీటిలో ఏది స్ట్రాంగెస్ట్ బాండ్? సో చూసుకుంటే కనుక ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ అనేది స్ట్రాంగెస్ట్ బాండ్ అనమాట. ఓకే, ఎందువల్లంటే రెండు కూడా స్మాల్ సైజు అండ్ లో ఫై నేచర్ అనమాట. సో మ్యాచ్ ద బాండ్ ఇన్ ద విచ్ ఇస్ గివెన్ ఇన్ ద కాలమ్ 1 2 with the molecules in the given in the column 1 the mark the appropriate choice. ఓకే, సో చూడండి ఏ వచ్చేసి H2. ఓకే, ఇక్కడ వచ్చేసి సింగిల్ బాండ్. బి వచ్చేసి మనకి O2, ఇక్కడ వచ్చేసి డబుల్ బాండ్. సి వచ్చేసి N2, ఇక్కడ వచ్చేసి ట్రిపుల్ బాండ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక సో మనకి సింగిల్ బాండ్కి బాండ్ ఎంథాల్పీ అనేది, సో బాండ్ ఆర్డర్ వచ్చేసి మనకి ఆర్డర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎంథాల్పీ. ఓకే,
సో దాన్ని బట్టి చూస్తే కనుక మనకి సింగిల్ బాండ్ తక్కువ, డబుల్ బాండ్, దాని తర్వాత ట్రిపుల్ బాండ్ అనమాట. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే మనకి ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 21. The given structures 1, 2, 3 carbonate and represent. సో ఏం రిప్రజెంట్ చేస్తాం? ఓకే, సో వీటిని వచ్చేసి మనం కొనికల్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, హైబ్రిడ్ స్ట్రక్చర్స్ కాదు, ఐసోమెరిక్ స్ట్రక్చర్స్ కాదు, టైపర్ స్ట్రక్చర్స్ కాదు, కొనికల్ స్ట్రక్చర్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ అని రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ డస్ నాట్ షో ఎనీ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్? సో వీటిలో ఏది రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేది చూపించదు. ఓకే, సో అకార్డింగ్ టు ఇక్కడ చూస్తే కనుక, సో ఇక్కడ అమోనియాలో చూస్తే కనుక మనకి ఎటువంటి రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉండవు. సో ఎందువల్ల ఉండవంటే డబుల్ బాండ్ అనేది ఉండదు. ఓకే, రెజోనేటింగ్ స్ట్రక్చర్కి వచ్చేసి సింగిల్, డబుల్, ఓకే ఇలా ఉండాలి. ఓకే, అమోనియాలో అలా ఉండదు, అలాంటి స్ట్రక్చర్ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 23. The conical or resonating structures of the molecule required to describe the structure of a molecule follow which of the following rules? The relative position of all the atoms can differ. The same number of unpaired and paired electrons in all structures. The energy of each structure is different. Like charges are present on adjacent atoms. సో ఇక్కడ చూసుకుంటే కనుక కొనికల్ స్ట్రక్చర్స్ అనేవి డిఫర్ ఓన్లీ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట, నాట్ ఇన్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఆర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనమాట. డిఫర్ ఓన్లీ in position of electrons, not differ in paired or unpaired electrons. Okay, so question number 23 వచ్చేసి మనకి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 24. Arrange the following order of increasing dipole moment H2, H2s, BF3. సో ఇక్కడ చూస్తే కనుక సో డైపోల్ మూమెంట్ అనేది చూద్దాం. సో అక్కడ BF3. ఓకే, సో దాని తర్వాత H2s, దాని తర్వాత H2O. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ డైపోల్ ఇలా ఉండిద్ది, ఇక్కడ డైపోల్ ఇలా ఉండిద్ది, ఇక్కడ డైపోల్ ఇలాగా ఈ డైరెక్షన్, దీని డైపోల్ ఇలాగా. ఓకే, సో ఇక్కడ చూస్తే దీని డైపోల్ వచ్చేసి ఇలాగా, దీని డైపోల్ వచ్చేసి ఇలాగా, దీని డైపోల్ వచ్చేసి ఇలాగా. ఇక్కడ చూస్తే ఇలాగా, దీని డైపోల్ ఇలాగా. సో చూడండి H2Sకి H2Oకి సిమిలర్గా ఉంది, BF3కి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, సో ఇక్కడ నెట్ పాజిటివ్ డైపోల్ మూమెంట్ అనేది ఉంది. ఓకే, సో అదే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక BF3లో డైపోల్ మూమెంట్ అనేది సిమెట్రికల్ స్ట్రక్చర్ కాబట్టి సో ఇక్కడ డైపోల్స్ అనేది 0 అనమాట, డైపోల్స్ అనేది 0. ఓకే, సో అందువల్ల క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి ఆప్షన్. ఓకే, అన్నిటికంటే తక్కువ ఇది. దాని తర్వాత మనకు వచ్చేసి H2 అనమాట. ఎందువల్లంటే దీనికంటే ఇది సైజు అనేది తక్కువ, సో తక్కువ ఉంటే మనకి పొలారిటీ అనేది ఎక్కువ ఉండేది. ఓకే, డైపోల్ మూమెంట్ అనేది ఎక్కువ. సో అందువల్ల దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది, మోర్ పాజిటివ్ వచ్చేసి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 25. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాన్ పోలర్? వీటిలో ఏది నాన్ పోలర్? సో క్వశ్చన్ నెంబర్ 25 చూస్తే కనుక
మనకి CO2 అనేది ఇక్కడ నాన్ పోలార్ అనమాట. ఏం కావాలంటే దీని డైపోల్ మూమెంట్ ఇటు, దీని డైపోల్ మూమెంట్ ఇటు. సో నెట్ డైపోల్ మూమెంట్ అనేది 0 అవుతుంది. సో నాన్ పోలార్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 26. Although F is more electronegative than H, the resultant dipole moment of NH3 is much more than that of NF3. It can be explained as. సో ఈ ఆప్షన్స్ వస్తాయి చదవండి, నేను ఆప్షన్స్ చదవట్లేదు. ఓకే, సో పాస్ చేసే ఆప్షన్స్ అయితే చదవండి. ఓకే, చదివాను అనుకుంటాను. సో చూడండి స్ట్రక్చర్స్ బట్టి. సో చూడండి, సో ఇక్కడ డైపోల్ అనేది తీసుకుంటాను. ఓకే, ఇక్కడ డైపోల్ అనేది టువర్డ్స్ నైట్రోజన్ ఉంటుంది, ఇక్కడ కూడా టువర్డ్స్ నైట్రోజన్, ఇక్కడ కూడా టువర్డ్స్ నైట్రోజన్, నాన్ పేరుకి ఇటు. సో నెట్ అనేది పాజిటివ్ డైపోల్ మూమెంట్ అనేది మచ్ హయ్యర్ అనమాట. ఓకే, ఈ కేసులో ఇక్కడ చూస్తే కనుక డైపోల్ మూమెంట్ అవే ఉంటుంది, ఇక్కడ అవే, ఇక్కడ కూడా అవే, ఇటు ఒక డిఫరెంట్ డైరెక్షన్. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఈ ఎలిమెంట్స్ కింద ఏమన్నా కూడా మనకి మ్యాక్సిమం డైపోల్ మూమెంట్ అనేది లోన్ పేరుకి ఎక్కువ ఉంటుంది. లోన్ పేరు యొక్క డైపోల్ మూమెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది వెయిట్ వాల్యూ కంటే. సో ఇక్కడ నెట్ అనేది బాగా హై పాజిటివ్. ఓకే, ఇక్కడ రిజల్టెంట్ కిందకు ఉంటుంది. ఓకే, రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ అనేది కిందకు ఉంటుంది. ఓకే, సో ఇది హైయెస్ట్ అనమాట దీనికంటే. సో ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయ్యాను అనుకుంటాను. ఆప్షన్ ఏ అనేది రైట్. ఆప్షన్ ఏ ఏం చెప్తుంది? ద లోన్ పేర్ ఆఫ్ నైట్రోజన్ అపోజెస్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ NF3 వైల్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద డైపోల్ మూమెంట్ ఆఫ్ అమోనియా. సో సేమ్ నేను ఇప్పుడు ఏం చెప్పాను అది. Number 27. In a diatomic molecule, the bound distance is 1 × 10⁻⁸ centimeter. Its dipole moment is 1.2d. What is the fractional electronic charge on each atom? Fractional charge అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ పార్షియల్ ఛార్జ్ వచ్చేసి ఈక్వల్ టు సో డైపోల్ మూమెంట్ బై బాండ్ డిస్టెన్స్. సో దాన్ని బట్టి చూస్తే డైపోల్ మూమెంట్ 1.2 × 10⁻⁸ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. ఇది మొత్తం థియరిటికల్ అనమాట. ఇక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెద్ద రావు. 1 × 10⁻⁸ సెంటీమీటర్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 1.8 × 10⁻⁻10. ఓకే, సో ఫ్రాక్షనల్ ఛార్జ్ వచ్చేసి 1.8 × 10⁻⁻10 బై 4.8 × 10⁻⁻10 అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి థియరిటికల్ వాల్యూ అనమాట. వాల్యూ ఆఫ్ ఫ్రాక్షనల్ ఛార్జ్ కావాలంటే. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 0.25. ఓకే, సో టెస్ట్ చూడండి, ఇదంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. 28. Which of the following are arranged in the decreasing order of dipole moment? Okay, decreasing order of dipole moment అనమాట. ఓకే, సో చూడండి, CH3Cl, CH3F, CH3Br, CH3I. ఓకే, సో ఇక్కడ మనకి CH3 అనేది కామన్. ఓకే, హాలోజన్స్ ఉన్నాయి, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఓకే, సైజ్ పెరిగే కొద్దీ డైపోల్ మూమెంట్ అనేది తగ్గింది. ఓకే, సో అందువల్ల ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ ద కరెక్ట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ NH3 అండ్ NF3 రెస్పెక్టివ్లీ? ఓకే, సో అమోనియాకి ఎక్కువ ఉండండి, NF3కి తక్కువ ఉండింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ చూడండి, ఇటేపు ఎక్కువ అటేపు తక్కువ. ఓకే, ఇది అయి ఉండొచ్చు. ఆప్షన్ బి అయితే పక్కా రాంగ్, ఎందుకంటే అమోనియాకి అంత తక్కువ ఉండదు NF3 కంటే. ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి చూడండి, రెండు సేమ్ వాల్యూస్ ఇచ్చారు, సో అది రాంగే. ఆప్షన్ డి చూడండి, అది రాంగే. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఆప్షన్ పై ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, ఇది పక్కా రాంగ్. ఓకే, సో ఇది కూడా రాంగ్. ఎందువల్లంటే అమోనియాకి తక్కువ వాల్యూ ఉండదు. సో అందువల్ల ఆప్షన్ ఏ అనేది రైట్ అయింది. సో ఆన్సర్ వచ్చేసింది.
Question number 30. In water molecule, the two OH bonds are oriented at an angle of 104.5 degree in BF3. The three BF bonds are oriented at an angle of 120 degree in BF2. The two B beryllium fluoride bonds are oriented at an angle of 180 degree. Which of the following will have highest dipole moment? ఓకే, వీటిలో దేంట్లో హైయెస్ట్ డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక సో స్ట్రక్చర్స్ డ్రా చేసి చూస్తే కనుక మనకి H2Oలో ఎక్కువ ఉంటుంది అనమాట. Arrange the following in increasing order of covalent character: NaCl, MgCl, AlCl3. ఓకే, సో కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ అల్యూమినియంకి మ్యాక్సిమం పోలరైజేషన్ ఎఫెక్ట్ అనేది ఉంది అనమాట. ఇక్కడ చూడండి Na ప్లస్ తర్వాత Mg+2 తర్వాత Al+3. సో ఇక్కడ క్యాటయన్ సైజ్ అనేది డిక్రీజింగ్ ఏ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో దీనికి రివర్స్లో మనకి కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఓకే, సో అందువల్ల సో Al+3 అనేది హై పోలరైజేషన్. ఓకే, సో దీనివల్ల AlCl3, MgCl2 అండ్ NaCl వీటిలలో మనకి కోవలెంట్ క్యారెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, దీనికి రివర్స్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 32. According to Vesper's theory, the shape of the molecule depends upon the bonded electron pairs. Pair of electrons attract each other in valency shells. The pair of electrons tend to occupy such position that minimize their repulsions. The pair of electrons tend to occupy such position that minimize distances from each other. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి టెన్ టు ఆక్యుపై సచ్ పొజిషన్ దట్ ప్లేస్ దెమ్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ మినిమైజ్ రిపల్షన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 33. In a bonded molecule, the order of repulsion between bonded and non-bonded electrons is. సో ఈ ఆర్డర్ అందరికీ తెలిసింది ఆర్డర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 33 వచ్చేసి మనకి లోన్ పేర్కి మధ్య ఎక్కువ రిపల్షన్ ఉంది, దాని తర్వాత లోన్ పేర్ బాండ్ పేరు, దాని తర్వాత బాండ్ పేరు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 34. The shape of water molecule which should be tetrahedral has a bent or distorted tetrahedral shape with a bond angle of 104.5 degree. What would be the reason for this? ఓకే, బాండ్ యాంగిల్ ఎందుకు ఇలా ఉంది? డిస్టార్టెడ్ టెట్రాహెడ్రల్ కింద ఉంది, బాండ్ యాంగిల్ ఎందుకు? సో ఆ రీజన్ చూడండి. లోన్ పేర్ రిపల్షన్ is more than లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్. లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ is more than లోన్ పేర్ రిపల్షన్. లోన్ పేర్ repulsion is equal to lone pair bond pair repulsion. Presence of lone pair does not affect the bond angle. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ ఏ అనేది రైట్. సో లోన్ పేర్ యొక్క రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అనమాట. సో డిస్టార్టెడ్ టెట్రాహెడ్రల్ లోన్ పేర్స్ వల్ల జరిగిందనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 35. Which of the following shapes of SF4 is more stable and why? సో వీటిలో ఏది మోర్ స్టేబుల్? ఓకే, ఆప్షన్స్ వస్తే చదవండి, నేను ఆప్షన్స్ చదవట్లేదు. ఓకే, పాస్ చేసి చదవండి. సో ఇక్కడ ఏంటంటే ఏ స్ట్రక్చర్ అయితే మనకి రిపల్షన్ అనేది తక్కువ చూపిస్తుందో ఆ స్ట్రక్చర్ కరెక్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ 2లో చూసుకుంటే కనుక లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ అనేవి తక్కువ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 36. The most stable shape of ClF3 is shown by. సో మోస్ట్ స్టేబుల్ ఏంటిది? ఏ స్ట్రక్చర్? ఓకే, సో 36 చూస్తే కనుక సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో చూస్తే కనుక లోన్ పేర్ అనేవి ఈక్వటోరియల్ పొజిషన్లో ఉన్నాయి. ఓకే, సో దానివల్ల లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ అనేది తక్కువ. సో ఇక్కడ టీ షేప్ అనేది మోస్ట్ స్టేబుల్ అనమాట. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 37. In which of the following molecules the central atom does not retain any lone pair of electrons? సో వీటిలో ఏ సెంట్రల్ atom దగ్గర మనకి ఎటువంటి లోన్ పేర్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఇక్కడ BF3 అనమాట. ఓకే, BF3లో ఎటువంటి లోన్ పేర్స్ ఉండవు, కానీ రిమైనింగ్ అన్నింటిలో కూడా నైట్రోజన్ ఆక్సిజన్స్ దగ్గర లోన్ పేర్స్ అనేవి ఉంటాయి. 38. Few examples of the compounds formed by chemical bonding are given below. Mark the incorrect example. సో ఇన్కరెక్ట్ అనేది
ఐడెంటిఫై చేయాలి. ఈ molecule with central atom divide of octet BF3. A molecule with a linear shape CO2. A non-polar covalent compound between two different atoms CH4. A molecule which is V-shaped with a bond angle of 104.5 degree NH3. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్ అనమాట. ఓకే, సో అది వి షేప్ కాదు. ఓకే, టెట్రాహెడ్రల్ షేప్. క్వశ్చన్ నెంబర్ 39. Which of the following statements is correct regarding the structure of PCl5? 3 PCl bonds lying on plane and 2 PCl bonds lie above and below the equatorial plane. 5 PCl bonds lie in the same plane. The bond angle in all PCl bonds is 90 degree. The bond length of all PCl bonds is same. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 39 చూస్తే కనుక సో స్ట్రక్చర్ అనేది వస్తుంది కదా. ఈ 3 సిఎల్ ఒక ప్లేన్లో ఉన్నాయి. ఓకే, ఈ సిఎల్ ఒకటి అబోవ్ ఇంకోటి బిలో. ఓకే, సో వీటి మధ్య ఒక ప్లేన్లో ఉన్న వాటి మధ్య 120 డిగ్రీ యాంగిల్. ఓకే, ఈసీఎల్కి ఈసీఎల్ మధ్య 90 డిగ్రీ యాంగిల్. ఈసీఎల్ మధ్య 180 డిగ్రీ యాంగిల్. ఓకే, సో ఇక్కడ బాండ్ లెంగ్త్ ఆఫ్ ఆల్ పీసీఎల్ బాండ్స్ అనేవి నాట్ సేమ్ అనమాట. ఆల్ పీసీఎల్ బాండ్స్ నాట్ సేమ్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 39 వచ్చేసి ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 40. సో ఇక్కడ మ్యాచింగ్స్ అనేది చేయాలి. ఓకే, కాంపౌండ్ వాటి స్ట్రక్చర్స్ అనేది మ్యాచ్ చేయాలి. సో చూడండి, ఓకే పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, మ్యాచింగ్స్ ఇది చేయగలరు. ఓకే, సో ఇక్కడ చూడండి, SF6కి వచ్చేసి ఆక్టాహెడ్రల్, సిలికాన్ CL4కి SiCl4కి టెట్రాహెడ్రల్, ASF5కి ట్రైగోనల్ బైపిరల్, BLC3కి ట్రైగోనల్ ప్లేనర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అయితే. నెంబర్ 40. సో చూడండి, వాట్ ఈస్ కామన్ బిట్వీన్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్. సో ఈ ఫాలోయింగ్ మాలిక్యూల్స్లో కామన్ ఏంటిది? ఆల్ హ్యావ్ లీనియర్ షేప్, ఆల్ హ్యావ్ ట్రైగోనల్ ప్లేనర్ షేప్, ఆల్ హ్యావ్ టెట్రాహెడ్రల్ షేప్, ఆల్ హ్యావ్ ట్రైగోనల్ పిరమిడల్ షేప్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41 చూస్తే కనుక వీటి యొక్క సో ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్ అనమాట. అన్నీ కూడా ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్స్ షో చేస్తుంది. ఓకే, SO2 కానీ CO3 -2 కానీ NO3 -1 కానీ. సో ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 42. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 42 వస్తే విచ్ మాలిక్యూల్ ఇస్ డిపెక్టెడ్ బై ద గివెన్ బాల్ అండ్ స్టిక్ మోడల్. బాల్ అండ్ స్టిక్ మోడల్లో ఏ స్ట్రక్చర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో యాంగిల్స్ చూసారని గుర్తుపట్టచ్చు. ఓకే, ఒకటి వచ్చేసి ట్రైగోనల్ ప్లేనర్, ఇంకోటి వచ్చేసి టెట్రాహెడ్రల్ షేప్. ఓకే, 120 డిగ్రీ 90 డిగ్రీ యాంగిల్ ఉన్నాయి. ఓకే, ఎన్ని బాండ్స్ ఉన్నాయి మనకి? సరే, ఇక్కడ మనకి వచ్చేసి 5 బాండ్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి 3 బాండ్స్ ఉంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 42 చూస్తే కనుక ఓకే టెట్రాహెడ్రల్ కాదు, ఒకటి అయితే ట్రైగోనల్ ప్లేనర్, ఇంకోటి వచ్చేసి మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ అనమాట. ఓకే, సో బాండ్ యాంగిల్స్ చూస్తుంటే కనుక ఒకటి BF3, ఇంకోటి PCl5. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 43. సో ఇక్కడ మ్యాచింగ్స్ అనమాట. సో దీన్ని చేయండి, ఇది మీకు టాస్క్. ఓకే, సో ఎందువల్లంటే క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ సి ఐడియా అవుతుంది, చెక్ చేయండి మీరు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 44. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ షో ఆక్టాహెడ్రల్ జియోమెట్రీ. సో వీటిలో ఏది ఆక్టాహెడ్రల్ జియోమెట్రీ అని చూపించదు. ఓకే, సో చూడండి, ఇక్కడ SF4 అనేది ట్రైగోనల్ బైపిరమిడల్ జియోమెట్రీ అని చూపిస్తుంది. SF6 అలాగే IF5 SI F6 -2 అనేవి మనకి ఆక్టాహెడ్రల్ జియోమెట్రీ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 45. ద BCl3 ఈజ్ ఎ ప్లేనర్ మాలిక్యూల్ వేరస్ NCl3 పిరమిడల్ బికాస్. సో ఒకటి వచ్చేసి ప్లేనర్ మాలిక్యూల్, ఇంకోటి వచ్చేసి పిరమిడల్. ఇందువల్ల సో ఎందువల్ల అంటే BCl3లో సో లోన్ పేర్, అదే కనుక NCl3లో ఏంటంటే మనకి లోన్ పేర్ అనేది ఉంటుంది. ఓకే, సో అందువల్ల డిస్టార్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. BCl bond is more polar than NCl bond. NCl bond is more covalent than BCl bond. Nitrogen atom is smaller than boron atoms. BCl3 has no lone pair, but NCl3 has a lone pair of electrons. Okay, సో అందువల్ల ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 45.
సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. CF4, SF4, Xenon F4 contain the following electrons structure on the central atoms. Which is correct option? Okay, సో వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్? సో సార్ స్ట్రక్చర్స్ చూద్దాం. సో వీటి గురించి ఏంటి, లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో దాని తగ్గట్టు మనం ఆలోచించాలి. ఓకే, చాలాసార్లు ఏంటంటే మనం ఆప్షన్స్ తగ్గట్టు ఆలోచించాలన్నమాట. సో ఇక్కడ చూడండి, CF4 అనమాట. ఓకే, ఇది వచ్చేసి AB4L0. ఓకే, సో అందువల్ల లోన్ పేరు ఏమి ఉండదు. సో ఇక్కడ వచ్చేసి సెంట్రల్ ఐటమ్, ఇది వచ్చేసి బాండింగ్ సరౌండింగ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, 4 ఉన్నాయి దీనికి. సో 4, లోన్ పేరు L అనమాట, లోన్ పేరు ఏం లేదు, సో L0. ఓకే, సో దాని తగ్గట్టు SF4 చూసుకుంటే కనుక, ఓకే, సో దీనికి వచ్చేసి హైబ్రిడేషన్ sp3 హైబ్రిడేషన్, దీని sp3 డే హైబ్రిడేషన్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి sp3 హైబ్రిడేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, AB4L1. ఓకే, సో మిగతా చూసుకుంటే కనుక Xenon F4. ఓకే, సో ఇక్కడ చూస్తే AB4L2 అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి sp3 D2 హైబ్రిడేషన్. ఓకే, సో ఇక్కడ లోన్ పేరు ఏం లేదు, లోన్ పేరు ఒకటి ఉంది, లోన్ పేరు 2 ఉన్నాయి. ఓకే, దాని తగ్గట్టు ఆప్షన్స్ కన్నా చెక్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఓకే, పాస్ట్గా చెక్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 47. Which of the following statements is not true? Ionic bonds are non-directional while covalent bonds are directional. Formation of pi bond shortens the distance between the two concerned atoms. Ionic bond is possible between similar and dissimilar atoms. Linear overlapping of atomic pair orbitals leads to a sigma bond. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక, సో అయానిక్ ఇక్కడ మనకి ఏం అడిగాడు, నాట్ ట్రూ, రాంగ్ క్వశ్చన్ అనేది అడిగాడు. ఓకే, సో ఇక్కడ అయానిక్ బాండ్ అనేది మనకి 2 సిమిలర్ యాటమ్స్ మధ్య అయితే పక్కా జరగదు. ఓకే, డిసిమిలర్ ఉండాలి, ఆపోజిట్ చార్జెస్ ఉండాలి. ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 48. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్బిటల్స్ విల్ నాట్ ఫార్మ్ సిగ్మా బాండ్ ఆఫ్టర్ ఓవర్లాపింగ్? సో సిగ్మా బాండ్ వీటిలో ఏవి ఫార్మ్ చేయవు ఓవర్లాపింగ్ అయిన తర్వాత. ఓకే, సో ఇక్కడ చూడండి, PX ఆర్బిటల్ అని ఫార్మ్ చేయవు, మిగతా అన్ని కూడా చేస్తాయి. సో ఇక్కడ ఆప్షన్ డి. Question number 49. Which type of overlapping is shown by P, PX, PY and PZ orbitals? 2 end to end, 1 sideways overlap, 2 sideways and 1 end to end overlap, 3 sideways overlaps, 3 end to end overlaps. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 49 చూస్తే కనుక PZ ఆర్బిటల్ అనేది ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అనేది చేస్తుంది. సో PX, PY అనేది సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అనేది చేస్తుంది. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 50. ఆక్సిజన్ మాలిక్యూల్ ఇస్ ఫార్మ్డ్ బై. ఓకే, ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఓకే, ఎస్ఎస్ఆ పీపీఆ, పీపీ అయితే ఎలాగా, ఎస్ఎస్ అయితే ఎలాగా. సో చూడండి, సో ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకి యాక్సియల్ ఓవర్లాపింగ్ ఆఫ్ పీపీ ఆర్బిటల్ అనమాట. అలాగే పై ఇది వచ్చేసి మనకి సిగ్మా బాండ్ ఒకటి, పై బాండ్స్ ఒకటి ఫామ్ అయింది అనమాట. పై బాండ్ అనేది ఫార్మ్ బై సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ పీపీ ఆర్బిటల్ అనమాట. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 51. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 51 చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ స్టేట్ వెన్ ఐటమ్స్ కమ్ క్లోజర్ టు ఈచ్ అదర్ టు ఫార్మ్ ఏ మాలిక్యూల్? వీటిలో ఏ స్టేట్ అనేది మంచిది? when the bond is formed, the energy is minimum. 2, when the atoms touch each other, the energy is 0. 3, when the atoms are isolated, the energy is minimum. When the attractive forces are more than repulsive forces. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 51 చూస్తే కనుక, సో ఎనర్జీ అనేది తక్కువ ఉంటే మనకు బాండ్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 52. Which type of bonds are present between 2 carbon atoms in acetylene molecule? సో అసిటైల్ మాలిక్యూల్లో కార్బన్ చుట్టూ ఎటువంటి బాండ్స్ ఉన్నాయి? 2 సిగ్మా బాండ్స్ అండ్ 1 పై బాండ్, 3 సిగ్మా బాండ్స్, 1 సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్స్, 3 పై బాండ్స్. సో ఇక్కడ చూస్తే కనుక, సో అసిటైల్ మాలిక్యూల్లో 3 ట్రిపుల్ బాండ్స్ అనేవి ఉంటాయి అనమాట 2 కార్బన్ ఐటమ్స్ చుట్టూ. ఓకే, సో ఇక్కడ 1 సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 53. Which types of bonds are present between 2 carbon atoms in acetylene molecule? Sorry, same question చదువుతున్నా. Propane molecule contains. సో propane molecules దాంట్లో ఎన్ని బాండ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి? ప్రొపైన్
ఓకే. సో స్ట్రక్చర్ ఒకసారి వేసి చూడండి. ఓకే, ఫైన్. ఓకే, 1 2 3. ఓకే, సో చూస్తే కనుక ఒక చోట ట్రిపుల్ బాండ్ అంతే కదా స్ట్రక్చర్. ఓకే, ఈ స్ట్రక్చర్లో మనకి హైడ్రోజన్ ఏం తెలియదు. ఓకే, ఓపెన్ ఫ్రీ స్ట్రక్చర్ వేయడం కరెక్ట్. సో ఇక్కడే ఉండు మళ్ళీ దీనికి. ఓకే, సో ఈ 2 పై బాండ్స్, మిగతా అన్ని సిగ్మా బాండ్స్. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 54. క్వశ్చన్ నెంబర్ 54 చూస్తే హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ టోలిన్. సో టోలిన్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, పై బాండ్స్ ఉన్నాయి. ఓకే, టోలిన్ అంటే ఏం లేదు, బెంజీన్ మిథైల్ గ్రూప్. ఓకే, సో దీన్ని కనుక మీకు ఓపెన్గా ఇంకా దీని లెక్క స్ట్రక్చర్ రాసి చూస్తే కనుక మీకు తెలుస్తుంది. ఓకే, సో దాంట్లో ఏంటంటే మనకి 50 సిగ్మా బాండ్స్, 3 పై బాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మీరు ఎక్కడైనా సరే పై బాండ్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్స్లో పై బాండ్స్ అనేవి ఇండికేట్ చేస్తాం మంచిగా. ఓకే, పై బాండ్స్ బట్టి మీరు మంచి ఆన్సర్ని గెస్ చేయగలరు, కరెక్ట్ ఆన్సర్ని. ఓకే, చాలా తొందరగా చూడగలరు, కౌంట్ చేయగలరు. సో అక్కడ ఆప్షన్స్ ఏమైనా రైట్. క్వశ్చన్ నెంబర్ 55. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ హైబ్రిడేషన్. హైబ్రిడేషన్ గురించి ట్రూ. The hybridized orbitals have different energy for each orbital. The number of hybrid orbitals is equal to the number of atomic orbitals that are hybridized. Hybrid orbitals form multiple bonds. The orbitals with different energies undergo hybridization. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ అనేవి సేమ్ అనమాట, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, సో కాకపోతే నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, ఎస్ ఒక పీ కనుక కంబైన్ అయ్యి హైబ్రిడైజ్ అయితే వచ్చే 2 ఆర్బిటల్స్ కూడా ఎస్పీ అని పేరుతో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ రిమైన్స్ సేమ్ అనమాట. ఓకే, మనం పిలిచే విధానం డిఫరెంట్ ఉంటుంది అంతే. క్వశ్చన్ నెంబర్ 56. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఇస్ ఫౌండ్ బై sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. సో sp2. ఓకే, దీంట్లో ఏది షో చేస్తుంది. ఓకే, sp2 3 బాండ్స్ అనేవి కావాలి. ఓకే, సో మీరందరూ తెలిసింది ఇదంతా. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 57. అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ కార్బన్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్. సో అటామిక్ ఆర్బిటల్స్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్లో, CO2లో ఎటువంటి హైబ్రిడేషన్ దానికి ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 57లో సో ఇక్కడ sp హైబ్రిడేషన్ అనేది ఉండేది అనమాట. ఓకే, ఇక్కడ sp హైబ్రిడైజర్ అనమాట ఇది వచ్చేసి. సో క్వశ్చన్ నెంబర్ 47 వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 58. విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ షోన్ బై కార్బన్ ఆటమ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. ఓకే, ఏం పర్లేదు, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉన్న చోట sp. ఓకే, డబుల్ బాండ్ ఎక్కడైతే ఉంటుందో వాటి మధ్యన వచ్చేసి మనకి sp2. ఓకే, సో మనకి కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి కనుక అది వచ్చేసి sp3. సో చూడండి, కార్బన్కి హైడ్రోజన్లో 3 ఉండి దీనికి ఇలా ఉంటే కనుక 4 బాండ్స్ ఏర్పడితే అది వచ్చేసి sp3. కార్బన్కి ఇలా ఉంటే కనుక ఇది వచ్చేసి sp. ఓకే, కార్బన్ కనుక 2 డబుల్ బాండ్లు ఒక సింగిల్ బాండ్ ఇలా ఉంటే కనుక ఇది వచ్చేసి sp2. ఇంకోటి ఇలా. ఓకే, ఇది వచ్చేసి sp2 స్ట్రక్చర్. ఓకే, 5 బాండ్ కన్సిడర్ చేయకుండా 1 2 3 సిగ్మా బాండ్స్ sp2. ఓకే, sp. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక 2 సిగ్మా బాండ్స్ ఉంటాయి sp3. ఇక్కడ 4 సిగ్మా బాండ్స్ sp3. సో క్వశ్చన్ నెంబర్ 58 చూసుకుంటే కనుక కరెక్ట్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 15. On hybridation of 1s and 3p orbitals we get. సో ఒక S 3p అనమాట, 4 ఆర్బిటల్స్ వస్తుంది. ఓకే, టెట్రాహెడ్రల్ ఓరియంటేషన్. ఓకే, ఈజీ క్వశ్చన్. ఆప్షన్స్ చూడకుండానే కూడా మనం గెస్ చేయగలం అసలు. ఓకే, ద మాలిక్యూల్స్ లైక్ BRF5 అండ్ xenon OF4 ఆర్ స్క్వేర్ పిరమిడల్ ఇన్ షేప్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ షోన్ ఇన్ దీస్ మాలిక్యూల్స్. ఓకే, డిఫరెంట్ షేప్స్ అనమాట.
బట్ హైబ్రిడేషన్ అనేది సేమ్ ఉంటుంది, అది ఏ హైబ్రిడేషన్. సో ఇక్కడ చూస్తే కనుక బ్రోమిన్ F5 అన్న జెనాన్ OF4. ఓకే, ఇది వచ్చేసి మనకి sp3d2 హైబ్రిడేషన్ అనమాట. ఓకే, సో వాటి షేప్ వచ్చేసి స్క్వేర్ పిరమిడల్. స్క్వేర్ పిరమిడల్ అంటే Ab4L2. సారీ, అది కాదు. సో ఇది వచ్చేసి మనకి sp3d2 అనమాట హైబ్రిడేషన్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 61. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 61 చూస్తే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ dsp2 హైబ్రిడేషన్ అండ్ స్క్వేర్ ప్లేనర్ జియోమెట్రీ. dsp2 హైబ్రిడేషన్ అంటే స్క్వేర్ ప్లేనర్ జియోమెట్రీ ఉన్నది ఏంటిది? ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 61 చూస్తే కనుక ఆప్షన్స్ చూడండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 62. సో ఇక్కడ sp3d sp2. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 62 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ ఐసోస్ట్రక్చరల్. సో వీటిలో ఏవేవి ఐసోస్ట్రక్చరల్? సో క్వశ్చన్స్ ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే, సో ఇక్కడ SF4-2 అండ్ BF4-, ఇవి వచ్చేసి రెండు కూడా sp3 హైబ్రిడేషన్ అనమాట. ఓకే, అండ్ అలాగే టెట్రాహెడ్రల్. సో క్వశ్చన్ నెంబర్ 62కి వచ్చేసి ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 63. హైబ్రిడేషన్ స్టేట్ ఆఫ్ జెనాన్ F2, జెనాన్ F4, జెనాన్ F6 రెస్పెక్టివ్లీ ఆర్. ఓకే, జెనాన్ F2 వచ్చేసి sp3d. ఓకే, అలాగే మిగతా చూసుకుని జెనాన్ F4 వచ్చేసి sp3d2, అలాగే జెనాన్ F6 వచ్చేసి sp3d3. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 64. వాట్ ఈస్ ద హైబ్రిడ్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఇన్ ఈథైన్, గ్రాఫైట్ అండ్ డైమండ్. ఇంకా డైమండ్లో వచ్చేసి sp3, గ్రాఫైట్లో వచ్చేసి మనం చూస్తే కనుక sp2 అనమాట. ఓకే, అలాగే ఈథైన్లో చూసుకుంటే కనుక sp. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 64కి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 65. Given below is the bond angle in various types of hybridation. Mark the bond angle which is not currently matched. సో బాండ్ యాంగిల్స్ అని ఇచ్చాడు, హైబ్రిడేషన్ ఇచ్చాడు, వీటిలో ఏది రాంగ్, మిస్ మ్యాచింగ్. క్వశ్చన్ నెంబర్ 65 చూస్తే కనుక సో ఇక్కడ sp3dకి మనకి రెండు యాంగిల్స్ ఉంటాయి, 120 డిగ్రీ అలా 90 డిగ్రీ అనమాట. ఓకే, సో అక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 66. ఆర్డర్ ఆఫ్ సైజ్ ఆఫ్ sp, sp2, sp3 ఆర్డర్స్, ఆర్డర్ ఆఫ్ సైజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ అనేది మనకి చూడండి డిక్రీజ్ అవుతా ఉన్నది. ఓకే, సో దాని ఆర్డర్లోనే మనకి సైజ్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడ మ్యాచింగ్స్ అనమాట, హైబ్రిడేషన్స్ అనేవి మ్యాచ్ చేయాలి. ఓకే, పాస్ చేసి ట్రై చేయండి. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్, చాలా బాగుండేది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 68. In formation of ethene, the bond formation between sp orbitals takes place in the following manner. సో ఇక్కడ ఎటువంటి హైబ్రిడేషన్, ఎన్ని సిగ్మా బాండ్స్, ఎన్ని పై బాండ్స్ ఎలా ఓవర్లాప్ అవుతుందని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చదవండి, పాస్ చేసి అలాగే ఆప్షన్స్ చదవండి, కామెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 69 చూసుకుందాం.
the ground state electronic configuration of S is 3s2 and 3p4. How does it form the compound SF6? Due to octahedral shape of s atoms, due to presence of vacant 3d orbitals which provide 6 unpaired electrons in excited state, due to sp3 hybridization of s atom which provides 6 electrons to 6 f atoms, due to presence of 3 sigma and 3 pi bonds between s and f. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ సల్ఫర్ కనుక ఎగ్జాక్ట్ స్టేట్లోకి వెళ్తే sp3d2 అనేది హైబ్రిడేషన్ అనేది షో చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 70. Which of the following statements is not true regarding the molecular orbital theory? So వీటిలో రాంగ్ ఏంటది? The atomic orbitals of comparable energies combine to form molecular orbitals. An atomic orbital is monocentric while the molecular orbital is polycentric. Bonding molecular orbital has higher energy than anti-bonding molecular orbital. Molecular orbitals like atomic orbitals obey Above principle for filling of electrons. సో ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో మనకి లోవర్ ఎనర్జీ అనేది మనకి బాండింగ్ ఆర్బిటల్స్ ఉంటుంది, యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్ అనేది మనకి హైయర్ ఎనర్జీ అనేది షో చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 71. Which of the following represents the wave function of molecular orbitals and atomic orbitals are not correct? Okay, ఇది కొంచెం డిఫరెంట్ way to ఓకే అదే సీరియస్గా తీసుకోవాల్సిన లేదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అనమాట. ఒకసారి జస్ట్ చూసుకొని గుర్తుపెట్టుకోండి అంతే. 2s 2p atomic orbitals combine to give how many molecular orbitals? 2s and 2p atomic orbitals ఓకే మిక్స్ అయ్యి ఎన్ని ఆర్బిటల్స్ ఇస్తాయి? ఓకే, సో అదేనమాట క్వశ్చన్. సో చూసుకుంటే కనుక ఎన్నైతే మిక్స్ అయితే అన్నీ ఇస్తాయి అనమాట. సో 2sలో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి? 2sలో చూసుకుంటే కనుక మాలిక్యూల్ ఫామ్ చేస్తే సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s. ఓకే, సో ఇవి వచ్చేసి 2 ఆర్బిటల్స్. ఓకే, 2pలో చూసుకుంటే కనుక ఓకే దాని లెక్కలో ఇక్కడ 6 ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ టోటల్ చూడండి 6 + 2 8 ఆర్బిటల్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 73. The condition for the combination of atomic orbitals to form molecular orbitals are stated below. Mark the incorrect condition mentioned here. The combining atomic orbitals must have nearly same energy. The combining atomic orbitals must overlap to maximum extent. Combining atomic orbitals must have same symmetry about the molecular axis. Pi molecular orbitals are symmetrical around the bond axis. సో ఇక్కడ చూస్తే కనుక సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి సిమెట్రికల్గా ఉండాలన్నమాట బాండ్ యాక్సిస్ చుట్టూ కూడా. సో పై మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి సిమెట్రికల్గా ఉండవు. ఇక్కడ ఆప్షన్ డి రాంగ్. క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. The electronic configuration of carbon is 1s2 2s2 2p. There are 12 electrons in C2. The correct electronic configuration of C2 molecule. ఓకే, దీన్ని మీరు ట్రై చేయండి, పాస్ చేసి ట్రై చేయండి సరేనా. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఉంటుంది. ఓకే, N2 దాకా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఓకే, N2 తర్వాత ఇంకో ఫార్మాట్ ఉంటుంది. N2 వరకు వచ్చేసి మనకి 2 1 2 1 ఫార్మాట్, N2 తర్వాత 1 2 2 1. ఓకే, ఈ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఓకే, ఏం లేదు, ఇది సిగ్మా 2pz2, దాని తర్వాత సిగ్మా 2pxy, ఇంకోటి వచ్చేసి సిగ్మా 2pyz. ఓకే, సో ఇదే ఉంటుంది కదా. సో దీని తర్వాత వచ్చేసి ఏంటి సిగ్మా, ఓకే వేరే దాంట్లో చెప్తాను. ఓకే ఓకే స్ట్రక్చర్స్ మీకు తెలుసు కదా, అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 74 వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. ఓకే, వెయిట్ చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 75 అయితే చూద్దాం. The increasing order of energies of various molecular orbitals of N2 is given below. ఓకే, సో N2 చూడండి 1 2 1 2. ఓకే, the above sequence is not true for the molecule. ఓకే, సో దేనికి ఆ సీక్వెన్స్ కరెక్ట్గా ఉండదు, అలాంటి ఫార్మేట్ దేనికి కరెక్ట్ ఉండదు, N2 తర్వాత వచ్చే వాటికి కరెక్ట్గా ఉండదు. ఓకే,
సో ఇంటూ తర్వాత వచ్చే యాటమ్ ఏంటిది? ఆక్సిజన్ అనమాట. ఓకే, O2 అనేది దానికి ఫార్మేట్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, O2 వచ్చేసి ఫార్మేట్ వచ్చేసి 1 2 2 1. ఓకే, నా N2 దాకా ఉండేది 2 1 2 1. ఓకే, సో అర్థం కాకపోతే ఒకసారి ఈ ఫార్మేట్ చూడండి. ఇక్కడ 75 క్వశ్చన్లో N2 యొక్క ఫార్మేట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? సిగ్మా 2pz దగ్గర నుంచి చూడండి. ఓకే, సిగ్మా 2pz, దాని తర్వాత పై స్టార్ 2px, పై స్టార్ 2py ఉంది. ఓకే, సో దాని తర్వాత పై స్టార్ 2pz ఉంది కదా. సో అది వచ్చేసి 2 1 అనమాట. ఓకే, సో పై 2px, పై 2py. ఓకే, ఫస్ట్ 2 2 బాండ్స్ అనమాట. పై 2px డబల్ 1, పై 2py. దాని తర్వాత ఏముంది? సిగ్మా 2pz ఉంది. ఓకే, దాని తర్వాత 5 స్టార్ 2px, 5 స్టార్ 2py. దాని తర్వాత సిగ్మా స్టార్ 2pz ఉంది. ఓకే, ఇది 2, ఇది 1, ఇది 2, ఇది 1. ఓకే, ఇలాంటి ఫార్మేటే N2 తర్వాత నుంచి 1 2 2 1 లెక్క ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ముందరకు వస్తుంది. ఓకే, ఇది ముందరకు వస్తుంది. ఈ రెండు కలిసి ఉంటాయి. అప్పుడు ఫార్మేట్ ఏంటి? 1 2 1 ఇలా ఉంటుంది అనమాట. సో అదే చెప్తుంది. ఓకే, అందరికీ తెలుసు అనుకుంటాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 76 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ హ్యాస్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్? సో వీటిలో దేంట్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 76 చూస్తే కనుక ఆప్షన్స్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 77 చూద్దాం. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ N2 అండ్ ఇట్స్ అయాన్స్? ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ అనేది ఎలా ఉంది? ఓకే, N2కి వచ్చేసి 3 అనమాట, 14 ఎలక్ట్రాన్స్. ఓకే, దీనికంటే ఇటు తగ్గిన 0.5 పర్ ఎలక్ట్రాన్కి తగ్గించండి, పర్ ఎలక్ట్రాన్. ఓకే, సో దీని తర్వాత 20 వరకు, 20 కాడ నుంచి 0 ఆర్డర్. ఓకే, సో దీని నుంచి పెరిగిన 0.5 తగ్గియండి ఒక ఎలక్ట్రాన్కి, ఇటు నుంచి తగ్గిన 0.5 తగ్గియండి. సో దాన్ని బట్టి ఆర్డర్ చూస్తే కనుక ఆప్షన్ ఏ అనేది రైట్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 78. వాట్ విల్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ ద స్పీసీస్ విత్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1:2 2:2 2p5? ఓకే, సో బాండ్ ఆర్డర్ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి? 9 ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఓకే, 18 వస్తుంది. ఓకే, 18 బట్టి చూడండి. 14 మీద ఎంత పెరిగింది? 4 ఎలక్ట్రాన్స్ పెరిగింది. 4 × 0.5. ఓకే, ఎంత వస్తుంది మనకి? 2 వస్తుంది. ఓకే, 3 - 2 1. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 78 చూస్తే కనుక ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 79 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాండ్ ఆర్డర్స్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ మాలిక్యూల్? 0 బాండ్ ఆర్డర్, నెగటివ్ బాండ్ ఆర్డర్, పాజిటివ్ బాండ్ ఆర్డర్, ఆల్ ఆఫ్ దిస్. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి రైట్ అనమాట, పాజిటివ్ బాండ్ ఆర్డర్. క్వశ్చన్ నెంబర్ 80. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ విల్ హ్యావ్ సేమ్ బాండ్ ఆర్డర్? వీటిలో వేటికి సేమ్ బాండ్ ఆర్డర్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 81. బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 + N2- and N2 విల్ బి. సో N2 వచ్చేసి కంపల్సరీ 3 ఉంటుంది. ఓకే, ఓకే, అండ్ మిగతా రెండింటి కూడా ఇక్కడ చూడండి, ఒక ఎలక్ట్రాన్ పెరిగింది, ఒక ఎలక్ట్రాన్ తగ్గింది. ఓకే, 3 కంటే 0.5 తక్కువ 2.5, 3 కంటే ఒక ఎలక్ట్రాన్ తక్కువ అంటే 0.5 తగ్గిస్తే 2.5. ఓకే, 2.5 2.5 3. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 82 ఉంది. అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ ఎగ్జిస్ట్? మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం ఏది ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. ఓకే, సో చూడండి, ఇక్కడ బాండ్ ఆర్డర్ ఈ 0 వచ్చేది ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఓకే, అలా చూసుకుంటే కనుక Be2 అనేది బాండ్ ఆర్డర్ అనేది ఎలా లెక్కిస్తాం? హాఫ్ ఆఫ్ బాండింగ్ ఆర్బిటల్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్. ఓకే, సో Be2లో వచ్చేసి మనకి బాండ్ ఆర్డర్ అనేది 0 వచ్చింది. సో ఇది ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 83. Which of the following facts regarding bond order is not valid? Bond order is given by number of bonds between the two atoms in a molecule. With increase in bond order, bond enthalpy of the molecule decreases. Isoelectronic molecules and ions have identical bond orders. With increase in bond order, bond length decreases. క్వశ్చన్ నెంబర్ 83 చూసుకుంటే కనుక, సో బాండ్ ఆర్డర్ హై ఉంటే బాండ్ ఎంథాల్పీ కూడా హై ఉంటుంది. బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బాండ్ ఎంథాల్పీ. ఓకే, మిగతా అన్ని రైట్, బి ఒకటి రాంగ్. క్వశ్చన్ నెంబర్ 84. Which of the following formula does not show the correct relationship? Bond order, bond length, bond dissociation energy. ఓకే, సో వీటిలో ఏది కరెక్ట్ కాదు. సో బాండ్ ఆర్డర్ అనేది బాండ్ డిసోసియేషన్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ.
ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 84కి వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 85. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ చాయిస్. ఓకే, ఈ క్వశ్చన్ చదవండి, మీరే ట్రై చేయండి. ఓకేనా, పాస్ చేసి ట్రై చేయండి. ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 86. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ ఇస్ ట్రూ? సో పైన చెప్పే కదా, బాండ్ ఆర్డర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ ఏది ఎక్కువ ఉంటే దానికి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి క్వశ్చన్ కనుక మీరు ట్రై చేయగలిగితే కనుక మీకు ఆన్సర్ వచ్చేసింది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 86 చూస్తే ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 87. Paramagnetic is shown by the molecules which have paired electrons, unpaired electrons, non-pair of electrons, bond order more than one. సో ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్. ఓకేనా, సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి పారామాగ్నెటిక్ అనేది చూపించింది. ఓకే, సో మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మోర్ పారామాగ్నెటిక్ నేచర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 88. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్? సో పారామాగ్నెట్ ఏంటిది? B2 అనమాట. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 89. హౌ మెనీ ఆర్బిటల్స్ ఆర్ సింగ్లీ ఆక్యుపైడ్ ఇన్ O2 మాలిక్యూల్? సో ఎన్ని ఆర్బిటల్స్ సింగిల్ ఎలక్ట్రాన్స్తో ఆక్యుపై ఉన్నాయి? ఓకే, స్ట్రక్చర్స్ చూస్తే కనుక మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 90. ఆక్సిజన్ మాలిక్యూల్ ఇస్ పారామాగ్నెటిక్ బికాస్ ఎందువల్ల పారామాగ్నెటిక్? ఓకే, ఆప్షన్స్ వస్తే చదవండి. ఓకే, నెంబర్ ఆఫ్ బాండింగ్ electrons is greater than number of anti-bonding electrons. Number of bonding electrons is less than number of anti-bonding electrons. Number of bonding electrons is equal to number of anti-bonding electrons. Terms of unpaired electrons in molecular orbitals. Okay, so ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 91. Oxygen molecule is paramagnetic in nature. What is the paramagnetic content in terms of magnetic moment in O2 minus? ఓకే, సో చూడండి, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, O2 - 1. ఓకే, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండేవి. ఓకే, 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అని ఉంటుంది. ఓకే, ఆర్బిటల్ స్ట్రక్చర్ వేస్తే కనుక. ఓకే, సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చేసి √n × n+2. ఓకే, సో ఇక్కడ n వచ్చేసి నెంబర్ ఆఫ్ పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, సో 1 × 1+2. ఓకే, 3 × 1. సో దీని ఆన్సర్ వచ్చేసి 1.732. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 91కి వచ్చేసి ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 92. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ షోస్ మ్యాక్సిమం హైడ్రోజన్ బాండింగ్? వీటిలో ఏది మ్యాక్సిమం హైడ్రోజన్ బాండింగ్ అనేది చూపించింది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండి సైజ్ ఆఫ్ ద ఆటమ్ అనేది తక్కువ ఉంటే స్ట్రాంగర్ ఇస్ ద హైడ్రోజన్ బాండ్ అనమాట. ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువ ఉండాలి, సైజ్ అనేది తక్కువ ఉండాలి, హైడ్రోజన్ బాండింగ్ అనేది ఎక్కువ ఉండేది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 93. హైడ్రోజన్ బాండ్ బిట్వీన్ 2 atoms is formed due to. ఓకే, ఆప్షన్స్ చదవండి పాస్ చేసి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 95. Which of the following statements is true about hydrogen bonding? Chlorine and nitrogen have comparable electronegativity, yet there is no hydrogen bonding in HCl because size of Cl is large. Intermolecular hydrogen bonding results in decreasing melting point and boiling point. Ice has maximum density at 0 degree due to hydrogen bonding. KHCl2 HCl minus exists, but KHFF2 HFF2 minus does not exist due to lack of hydrogen bonding in HCl. సో ఇక్కడ చూస్తే కనుక హైడ్రోజన్ బాండింగ్ అనేది సైజ్ ఆఫ్ ద ఆటమ్ అనేది కొంచెం తక్కువ ఉండాలి. ఓకే, ఏ ఫ్యాక్టర్ అనేది కేరోల్ ప్లేన్ సైజ్ అనేది తక్కువ ఉండాలి. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 95. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్ట్రాంగెస్ట్ బాండ్? వీటిలో దేంట్లో స్ట్రాంగెస్ట్ బాండ్ అనేది ఉంటుంది? ఓకే, సో స్మాల్ సైజ్ ఉండాలన్నమాట. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 96. Which of the following observations can be explained on the basis of hydrogen bonding? HF has higher boiling point than other halogen acids. H2O has highest boiling point among hydrates of group of 16 elements. NH3 has lower boiling point than pH3. సో వీటిలో ఏది రైట్? ఓకే, సో ఇక్కడ 3 అనేది కాదు, ట్రూ కాదనమాట.
NH3 అనేది హైయర్ బాయిలింగ్ పాయింట్ అనేది చూపించింది PH3 కంటే. ఎందువల్ల అంటే హైడ్రోజన్ బాండింగ్ వల్ల. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 97. Through covalent in nature, methanol is soluble in water. Why? Methanol is transparent like water due to hydrogen bonding between methanol and water molecules, due to van der Waals forces between methanol and water, due to covalent attraction forces. సో ఇక్కడ చూస్తే కనుక హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ మిథనాల్ అండ్ వాటర్ వల్ల సాల్యుబిలిటీ అనేది ఎక్కువ చూపించింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 98. ద ఐస్ ఫ్లోట్స్ అండ్ వాటర్ బికాస్ ఏముంది, ఐస్ యొక్క డెన్సిటీ తక్కువ, వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ, దీని డెన్సిటీ తక్కువ, దీని డెన్సిటీ ఎక్కువ. ఓకే, డెన్సిటీ తక్కువ ఉంది, ఫ్లోట్ అయింది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ కూడా మీరు వస్తే చదివితే కనుక ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 99. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ షోస్ ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్? ఆర్థోనైట్రోఫిలిన్, పారానైట్రోఫిలిన్, బెంజోయిక్ యాసిడ్, ఇథనాల్. ఓకే, సో చూడండి ఆప్షన్ ఈ ఆర్థోనైట్రోఫినాల్ అనేది ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ చూపించేది, మిగతా చూపించవు. ఎందువల్ల అంటే డిస్టెన్స్ ఎక్కువ, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ? Intermolecular hydrogen bonds are formed between two different molecules of compounds. Intermolecular hydrogen bonds are formed between two different molecules of the same compound. Intermolecular hydrogen bonds are formed within the same molecule. Hydrogen bonds have strong influence on the physical properties of a compound. So ఇక్కడ intermolecular hydrogen bonds అనేవి within the same molecule ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ బి నాట్ ట్రూ కాబట్టి